హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను స్ట్రీట్ స్టైల్లో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే మీకు డిఫరెంట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఈ ప్రాసెస్లో చేసి చూడండి. మీరు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ ఫుడ్ని తయారు చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతుగా వెడల్పుగా ఉన్న కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలాంటి కడాయి తీసుకోవడం వల్ల మీరు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. మరి ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు, మెత్తగా అయిపోతే దీని ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. క్యాప్సికమ్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. మీరు నార్మల్ రైస్ కావాలంటే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ 2 గ్లాస్ తీసుకున్నానండి. 4 మెంబర్స్కి సరిపడా తీసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. ఇది వేసిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం మీకు తగినంత వేసుకోండి. నేను కొద్దిగా స్పైసీగా చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.